జగన్కి పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గాలివీడు ఎంపీడీఓ మీద దాడి చేసినటువంటి అంశం మీద అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి ఎంపీపీ తనడు వచ్చి తాళాలు అడిగితే ఇవ్వనందుకు దాడి చేశారు. మండలం అభివృద్ధి చేసే వ్యక్తి మీద ఎంత ధైర్యం ఉంటే దాడి చేస్తారు? వైసీపీ నాయకులకి ఇంకా అహంకారం చావలేదు. అహంకారంతోనే ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేస్తున్నారు. జల్లా సుదర్శన్కి దాడి చేయడం కొత్త కాదు. గతంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల మీద సుదర్శన్ రెడ్డి దాడి చేశారు. జల్లా సుదర్శన్ రెడ్డి అహంకారంతో నిండిపోయాడు. జవహర్ బాబు కులాన్ని దూషించాడు. సుదర్శన్ రెడ్డి అనే గతంలో శేఖర్ నాయక్, ప్రతాప్, శ్రీనివాసరెడ్డిల మీద కూడా దాడి చేశాడు. మేము గత ప్రభుత్వంలో కాదు, ఇష్టారాజ్యంగా చేస్తే మా ప్రభుత్వం సహించదు, అదనపు బలగాలను పంపి సీఎని పంపిస్తే కానీ పరిస్థితి అదుపులోకి వచ్చింది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం, అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం. వైసీపీ వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి. మేము సైలెంట్గా కూర్చోం. ఎలా నియంత్రిస్తే దారిలోకి వస్తారో మాకు తెలుసు. అధికారులపై దాడులు చేసిన అడ్డుకున్న సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీకు చట్టాలు తెలిసి ఉండొచ్చు, అయినా శిక్షలు తప్పవు. ఎంపీడీఓ జవహర్ బాబు భార్య చాలా భయపడ్డారు. రాయలసీమ యువత మేలుకోండి, ఇట్లాంటి దాడులు ఎదుర్కోండి, వాళ్ళని నియంత్రించండి. జవహర్ బాబును కులం పేరుతో తిట్టి రిటైర్డ్ అయినా చంపుతామని బెదిరించారంటే వీళ్ళ అహంకారం అర్థమవుతుంది. మేము జవహర్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం. రాయలసీమలో ఆధిపత్య ధోరణి నశించాలి. అదే సందర్భంలో ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా అధికారులకు పూర్తి పర్మిషన్ ఇచ్చాం. కడపలో రైతు కుటుంబం చనిపోవడం బాధాకరం. ఎందుకు చనిపోయారనేది 2 విధాలుగా విచారణ జరుగుతుంది. అప్పులతో చనిపోయారు, లేక ఎవరైనా బెదిరిస్తే చనిపోయారని దాని మీద విచారణ జరుగుతుంది. జిల్లాలో అటవీశాఖ భూములు అన్యాక్రాంతంపై ఇక్కడికే వచ్చి రివ్యూ చేస్తా. సీమ అనేది చాలా చిన్నది, ప్రజా సమస్యలు వాటి కోసం పనిచేయడం ముఖ్యం అంటూ ప్రకటించారు.